Goose family. Sarah. ఇక్కడ తల్లితో పిల్లలు వస్తున్నారండి. చూసారా, ఒక పక్షి పిల్లల్ని ఒక క్రమశిక్షణగా స్విమ్ నేర్పిస్తూ తీసుకొస్తుంది. అన్నీ తెలిసిన వాళ్ళ పిల్లలు ఎందుకు అలా ఉండరు? పిల్లలే కాదు, చూస్తున్నాం చాలామంది పిల్లల్ని. ఎన్నో సిటీస్ వెళ్ళాను నేను, చాలా సిటీస్ చూశాను. ఇక్కడ పెళ్ళైన పిల్లలు వస్తారు, ఇక్కడికి వచ్చేసరికి గాజులు ఉండవు, పుస్తలు ఉండవు, డ్రెస్ సెన్స్ మార్పు అవన్నీ తీసేయమని ఇక్కడ ఏమైనా కంట్రీ చెప్పిందా? లేదు కదా, కంట్రీ చెప్పలేదు కదా. మన పద్ధతి మనం మానేయాలి. వాళ్ళు ఫారెన్ వాళ్ళు మన కంట్రీ వస్తే వాళ్ళు మానేసుకుంటున్నారా? వాళ్ళ కల్చర్లో వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళే ఇంకా నేర్చుకుంటున్నారు శారీ కట్టుకోవడం అని, బొట్టు పెట్టుకోవడం అని అన్నీ. ఎక్కడ చూసినా చాలా మన దేశం వస్తే. అలాంటిది ఇక్కడికి వచ్చేసరికి అన్నీ తీసేసి ఏమీ లేకుండా నిక్కర్లు షార్ట్లు వేసుకొని ఆ పిల్లల్ని పట్టుకొని ఒక పుస్తు ఉండదు, ఏమీ ఉండదు. ఎందుకు ఆ పెళ్లి చేసుకోవడం? వేలకు లక్షలు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు ఎందుకు చేయడం? అన్ని లక్షలు 50 లక్షలు కోట్లు పెట్టి పెళ్ళిళ్ళు చేసి పంపిస్తే వీళ్ళు ఇక్కడికి వచ్చేసరికి ఒక తాళి ఉంచుకోరు, ఒక బొట్టు ఉంచుకోరు, గాజులు ఉంచుకోరు. పోనీ డ్రెస్ ఎవరు కన్వీనియంట్ వాళ్ళది. ఓకే, శారీస్తో జాబ్స్ చేయలేరు, పద్ధతిగా వాళ్ళ కంఫర్ట్ వాళ్ళు చూసుకుంటున్నారు. కానీ మన కల్చర్ మానేయకూడదు కదా. మనం ఇక్కడికి వచ్చాము బతకడానికి లాగా ఉండాలి. అంతేనండి. నాకెందుకో ఇవాళ చాలా చెప్పాలనిపించేది చేశాను. నాకు ఇక్కడ కమ్యూనిటీలో కొంతమందిని చూస్తున్నాను, పెళ్ళైన పిల్లల్ని అని అడగాలంటుంది. కానీ మన హద్దుల్లో మనం ఉండాలి. ఎలా వచ్చాం అలా వెళ్ళిపోవాలి, మనకు అనవసరం. మన స్టేట్లోనే, మన కంట్రీలోనే, మన స్టేట్లోనే మన పిల్లలకే మనం చెప్పలేకపోతున్నాం. కానీ ఇంకా భయంతోనో భక్తితోనో పెద్దవాళ్ళు తిడతారని దాంతోనో ఉంటారు. ఇక్కడ ఏమీ లేదు. ఓకేనండి, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.